చూడండి మీ మనసులో ఉన్న మువ్వ ఈ మువ్వ ఒకటే అనే విధంగా అనగానే వెంటనే గగన్ ఆ మువ్వను అలానే చూస్తూ ఉంటారు. నా పుట్టుక ఈ మువ్వే అండి కారణం. అసలు ఎవరి దగ్గర పెరిగానో నాకు ఇంతవరకు తెలీదు. మరి నీకెలా తెలిసింది నీ వాళ్ళ గురించి? నా వాళ్ళు నన్ను చూసుకున్న వాళ్ళే అని నేను అనుకున్నాను. కానీ ఆ రోజు కడుపుతో బిడ్డతో సహా చనిపోయిందని ఆయన చెప్పారు కదా. లేదు, నన్ను ఎలాగైనా మా అమ్మ బ్రతికించాలని, నేను పుట్టగానే మంటల్లో పడి కాలిపోకుండా ఉండాలని నన్ను ఆ బొమ్మలో పెట్టి బయటకు విసిరేసింది. మరి ఇవన్నీ విషయాలు నీకెలా తెలిసాయి? ఆ రోజు నన్ను కిడ్నాప్ చేశాడు కదా ఆ నాగు, అతని ద్వారా నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. అతనే నా దగ్గర ఉన్న ఒకే ఒక సాక్ష్యం అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. నాట్యకారిణి శోభచంద్ర గారు మా అమ్మ, పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన శరత్ చంద్ర గారు మా నాన్న అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా గగన్ ఉగ్రరూపంతో భూమిని చూస్తూ ఉంటాడు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇంకా ఇంకేం కావాలి? నేను చేసిన పూజలు ఊరికి పోలేదండి. మా అమ్మ ఎవరో మా నాన్న ఎవరో నాకు తెలిసేలా చేసింది. కానీ నాకు మరో జన్మని మాత్రం మీరే ఇచ్చారు. బ్రతకడానికి, ఇంతకాలానికి నా వాళ్ళని కలుసుకోవడానికి, ఇవన్నిటికీ అయ్యేలా చేసింది మీరే కదండి. నిజంగా మీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఐ లవ్ యూ అండి అనే విధంగా అంటూ వెంటనే గగన్ను గట్టిగా భూమి హగ్ చేసుకోగానే గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు నువ్వు ఏం చెప్తున్నావో నీకేనా అర్థమవుతుందా? వదులు, నన్ను వదులు భూమి, నీకే చెప్తుంది. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. నేను వదలను. నాకు ఇష్టం లేదు, వదలమని చెప్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఏంటి? 4 రోజుల తర్వాత మీకే ఇష్టం కలుగుతుంది. ఏ జన్మలోనైనా నేను మీతోనే ఉంటాను. ఆ దేవుడు ఈ జన్మలో ఇలా ఉండాలని రాశాడు కాబట్టి ఈ జన్మలో మనం ఇలా కలిసాము. ఎందుకు నన్ను వెళ్ళమని అంటున్నారు? నేను వెళ్ళని. ఇలాగే మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాను. నీకే చెప్తుంది, వెళ్ళమని చెప్తున్నాను. ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని కోపంగా అంటూ ఉంటే, ఏంటి, ఎందుకు వెళ్ళమంటున్నారు? నేను మీ మరదల్ని, మీరు నా బావ. ఆ దేవుడి జీవిత భాగస్వామి దగ్గరకు చేర్చారు. ఇంకా మీకు అర్థం కావట్లేదా? నీకే చెప్తున్నాను, మంచి మర్యాదగా నన్ను వదులు, నేను వదలను అని అనగానే వెంటనే కోపంగా, ఏ మనుషులైతే మనసులో నుండి తుడిచేశానో, కలలో కూడా కలుసుకోకూడదని కోరుకున్నానో మళ్ళీ తిరిగి వస్తుందని తెలిస్తే నేను ఎలా రాణిస్తానో, నిన్ను ఎలా ఇక్కడ ఉండనిస్తానో, అసలు ఈ భూమి మీదే ఉండేదే కాదు. అసలు ఆ రోజు ఆ శరత్చంద్ర కూతురని నువ్వు తెలిస్తే, లేదండి, మీరే నా పరిష్కారం. వాళ్ళేదో తప్పు చేశారని మీరు నాపై కోపం చూపించడం కరెక్ట్ కాదు కదా. ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ గట్టిగా పట్టుకోగానే నీకే చెప్తుంది, వదులుతావా లేదా? నేను మిమ్మల్ని వదలను అని అనగానే వెంటనే కోపంగా అలా భూమిని లాగేస్తూ ఉంటాడు. అంతలో ఒక్కసారిగా ఆటోలో ఉన్న భూమి, ఏంటి ఇదంతా నా కలనా? అంటే నిజంగా ఇలాగే జరుగుతుందా? అమ్మో, ఆఫీస్ కూడా వచ్చేసింది అనే విధంగా అంటూ వెంటనే ఆటో దిగేసి వెళ్తూ ఉంటుంది. అమ్మ, డబ్బులమ్మా, ఇదిగో అన్న, డబ్బులు తీసుకో అని అంటూ డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఏంటో అసలు ఈ ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు ఎందుకు ఇలా భయం అనిపిస్తుంది? ఈ ఆఫీస్కి చాలాసార్లు వచ్చాను, ఇప్పుడు కొత్తేమి కాదు కదా, ఎందుకు మరి నేను ఇలా భయపడుతున్నాను? ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానని భయం వేస్తుందా? లేదు, ఆయన మాట్లాడిన మాటలకే కదా నాకు భయమేస్తుంది అని మనసులో అనుకుంటూ అలా ఆఫీస్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది భూమి. ఇదేంటి, నా మనసుకి ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ప్రేమిస్తున్న విషయం చెప్తే నాన్న మీద ఉన్న కోపంతో నా ప్రేమను అర్థం చేసుకోడు కదా, ఖచ్చితంగా ఒప్పుకోడు. మనసులో నా మీద ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను బయటపడడు కదా. నా మీద ప్రేమ పుట్టేలా చేసుకోవాలి, అప్పుడు ఆయనే ఒప్పుకుంటారు.
ప్రేమే గెలుస్తుంది అని అనుకుంటూ ఆ ఫోటోని అక్కడ పెట్టేసి వెంటనే అలా గగన్ క్యాబిన్లో ఉండగా భూమి క్యాబిన్ దగ్గరకు వెళ్తుంది. గగన్ గారు, ఏంటి పేరు మారింది? అంటే మీకు నచ్చేలా మెచ్చుకునేలా ఉండాలని. అవునా? చెట్టు క్రింద మీకు జ్ఞానోదయం బాగే అయిందనుకుంటా. అంటే ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు, మీకు నచ్చితే చాలు. నాకు నచ్చడం ఏంటి? నువ్వు మా చెల్లెకి డ్యాన్స్ నేర్పించడానికి వచ్చావు. మా చెల్లికి నచ్చాలి, మా అమ్మకు నచ్చేలా ఉండు, చాలు, సరిపోతుందిలే అని అనగానే, అవునా, అలాగే ఉంటాను ఇకపైన. ఏంటో నీ మాట, నీ పద్ధతి అన్నీ మారాయి. ఇక నుంచి ఇలాగే ఉంటుంది. ఏంటి ఇలాగే ఉంటుందా? నేను నమ్మను. హరి, తలతిక్క, ఇలాగే ఉంటున్నానని చెప్తున్నాను కదా. ఇదిగో ఇదే, ఇదే కావాలి. ఇదే కదా నీ ఒరిజినాలిటీ. మరి ఎందుకు బయటికి తీసుకుని వస్తున్నారు అని భూమి అంటూ ఉంటుంది. అంతలో వెయిటర్ వస్తారు. సార్, కాఫీ కలపనా సార్? కలుపు. ఏంటి, నేనున్నాను కదా, నేను కలుపుతాను, మీరు వెళ్ళండి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే మంచిది అని గగన్ అనగానే, లేదు, ఆయనకి నేనే చేసి పెడతాను. ఎందుకో, ఉన్నాడు కదా సర్వెంట్, చేసి పెడతానులే. ఇకపైన నేను మీకు సేవలు చేస్తాను. నాకా? నాకెందుకు? నా చెల్లికి చేసుకో. మీ చెల్లికి, మీ అమ్మగారికి, మీకు కూడా అని ఈ విధంగా అంటూ కాఫీ వెంటనే గగన్ కోసం కలుపుతూ ఉంటుంది. అప్పుడు గగన్ ఫోన్ రాగానే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. గగన్ వైపు చూస్తూ ప్రేమగా అలా కాఫీ కలుపుతూ ఉంటుంది. ఇదేంటి గడ్డలా ఉంది? ఓ, షుగరా? సరేలే అని అంటూ ఆ షుగర్ని వేసి కలుపుతూ ఉంటుంది. 1 కాదు, 2 కాదు, 3 వేస్తాను అని విధంగా అంటూ వెంటనే అలా 3 వేసి, ఇదిగోండి గగన్ గారు అని అంటూ వెంటనే కాఫీ ఇవ్వగానే వెంటనే గగన్ ఆ కాఫీ తీసుకొని తాగగానే వెంటనే ఉమ్మేస్తాడు. ఏంటి, దీన్ని కాఫీ అంటారా? కాఫీలో చక్కెర కలిపావా, లేదంటే చక్కెరలో కాఫీ ఏమైనా కలిపావా? అదేం లేదు, తీపిగా ఉంటే మంచి అవుతుందని ఏదో అలా కలిపిచ్చాను. అక్కడ తేనె ఉంది కదా, అది కలపచ్చు కదా. తేనె కలుపుతారా? నేను చూసుకోలేదు అని విధంగా అంటూ వెంటనే ఇక గగన్ ఆ కాఫీలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటే అక్కడే పెట్టిన కాఫీని గగన్ వైపు చూస్తూ భూమి తాగుతూ ఉంటుంది. ఆయన తాగిన కాఫీ ఎంతో కమ్మగా ఉంది అని భూమి మనసులో అనుకుంటూ తాగుతూ ఉంటుంది. మళ్ళీ మీకోసం నేను పెట్టమంటారా? అమ్మా, నీకో దండం అమ్మా. ముందు నువ్వు ఇక్కడ నుండి దయచేయండి మేడం, ప్లీజ్ మేడం. మీ కాఫీ వద్దు, నువ్వు వద్దు, సరేనా? నీ పనేదో నువ్వు చూసుకుంటే మంచిది అని విధంగా అనగానే వెంటనే ఇక భూమి అలానే చూస్తూ ఉండిపోతుంది. సరేలేండి, ఆయనతో తాగండి అని అనగానే వెంటనే అలా గగన్ తాగుతూ ఉంటే భూమి కూడా తాగుతూ ఉంటుంది. అలా గగన్ వైపు ప్రేమగా కొంటగా చూస్తూ ఎంతో సంతోషపడిపోతూ అలా చూస్తూ కాఫీ తాగుతూ ఉంటే మరోవైపు మాత్రం శారద దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తారు. అప్పుడు వెంటనే శారద ఫోన్ లిఫ్ట్ చేసి, ఎందుకండి పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నారు? పిల్లల మనసులో ఎందుకు కూపదాపలను ఎందుకు నింపుతున్నారు? పిల్లలు ఒకరంటే ఒకరికి పడకుండా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా మీ వల్లే కదండి అని విధంగా అంటూ ఉంటే, నాకంతా తెలుసు శారద, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అని అనగానే శారద షాక్ అయిపోతుంది.